రూపాంతరాలు చెందుకుంటూ ఈ రోజు భూమి లేనిదే మనుగడ లేదు, భూమి లేనిదే బ్రతకలేము, భూమి లేనిదే గౌరవం లేదు, భూమి లేనిదే మనము మనుగడకే కష్టం. అసలు భూమి ఇంత ప్రాధాన్యతమైనటువంటి భూమి ఆ రోజు కొట్లాటల వల్ల వాళ్ళ రాజులు గెలుచుకుంటూ పోతే తర్వాత భారత రాజ్యాంగ స్వతంత్రం సిద్ధించిన తర్వాత భారత రాజ్యాంగము వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కానుకని అనేక రూపాంతరాలుగా చెందితే ప్రభుత్వాలు మారాయి. ప్రజల బతుకులు ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక పాలసీ ఉన్నది. ఆ పాలసీ ప్రకారమే మార్పులు చేర్పులు చేసుకుంటూ పోతే మన ప్రియతమ స్వర్గీయ ఇందిరాగాంధీ గారు 100 ఎకరాలు జమీందారులు జాగీదారులకు ఉండేది. ఈ విధంగా అయితే కాదు, జనాభా దేశ జనాభా పెరుగుతున్నది, కొందరి చేతుల్లోనే భూమి ఉంటే కాదు, ఆ కొందరికి లాభపడుతుందని ఆ కొందరిని మనము అందరికీ పంచాలన్న ఉద్దేశంతో ఇందిరాగాంధీ గారు దాదాపు సీలింగ్ యాక్ట్ తెచ్చి ప్రతి ఒక్క రైతుకు 52-53 ఎకరాలు మాత్రమే ఉండాలని నిర్ణయం తీసుకొని పేదలకు పంచినటువంటి వ్యక్తి, ఆ మహోన్నత వ్యక్తి, శక్తివంతులు. దాని తర్వాత భూములు వాళ్ళ పేద మీద పెట్టుకొని ఇక్కడ మన గౌరవనీయులు పూజలు సీలింగ్ యాక్ట్ ఉన్న ఈ సీలింగ్ భూములు మాకు వద్దు అంటే వేరే ఎకరాలని వారి పూర్వీకుల పేరైనటువంటి వాళ్ళ తాతగారి పేరైనటువంటి ఉంటే కూడా హైదరాబాద్ జన్మలకి ఊరుకుంటే రంగారెడ్డి పేరు కూడా వారి దగ్గర మాత్రం సీలింగ్ భూములు మాకు వద్దు, పేదవారికి చెందాలని నిర్ణయించుకొని వారి భూములు వారికే చేశారు. కానీ మరికొందరు ఆ భూములు మాదే, ఈ భూములు మా దగ్గరనే ఉండాలి, మేమే ఏడాలి, మేమే తినాలి, పేదవారికి అందదని గత ప్రభుత్వంలో కొన్ని మార్పులు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి అని పేరు తెచ్చి ధరణి అనే దిగుబడులను మన నడ్డి విడిచే విధంగా ఒక్కసారి ఆ భూమి పేరు పడితే మళ్ళీ చేసుకోనికే వీలు లేకుండా పోయేది. ఆ వీలు లేకుండా పోతే మేము అప్పుడు పట్వారి వ్యవస్థ ఉండే అది తీసేసే, దాని తర్వాత ఎంఆర్ఓ గారు దానిపోతే మా చేతిలో లేదు, ఆర్డీఓ గారు గౌరవ ఆర్డీఓ గారి చేతిలో ఉందంటుంది, ఆడిపోతే జాయింట్ కలెక్టర్ అంటుంది, ఆడిపోతే కలెక్టర్ అంటుంది, ఆడిపోతే సిసిఎం. వీడు ఆ నుంచి పోయే వరకు వీడి ప్రాణం దిక్కకొచ్చి లాస్ట్ కుందయ్యి పోయి ఓపిక నశించి చనిపోయే ప్రమాదం ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం మాత్రం చట్టాలను సిద్ధంగా చేసుకున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం. మనకు తెలుసు ఎన్నో గవర్నమెంట్ భూములను అన్యాక్రాంతం చేసి వాళ్ళ పేరు మీద మంచుకొని ఈ రోజు రాజకీయాల్లో చలామణి అవుతున్నారు. ఆ విధంగా చూస్తే ఈ రోజు మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రభుత్వం ప్రజల కోసమే ఉన్నది. ప్రజలు అంటే ప్రభుత్వం అంటే ప్రజలు. ఆ ప్రజా ప్రభుత్వంలో నేను భాగమని అసెంబ్లీలో తన బాణి వినిపించినటువంటి నాయకుడు మన అనుదన్న. నిజంగా చెప్పాలంటే మన గత ఎమ్మెల్యే బాధ్యతలు అంటుంటారు, లక్ష్మారెడ్డి గారు పట్టుమని నేను ఒక సార్లు కూడా చూడలే ఆ సమయంలో మాట్లాడాలి. ప్రజా చర్చలమైన ప్రజల యొక్క ఉపయోగకరమైన విషయాల మీద ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ తన సొంత విషయాన్ని మాట్లాడుతూ అక్కడ 2-3 సార్లు. కానీ ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు యావత్ తెలంగాణ కలిగించేలా, దేశం కలిగించేలా అసెంబ్లీలో ప్రతి పేదవారికి అందాలని చెప్పి భూమి గురించి ఎప్పుడు పోరాటం చేసుకుంటూ ప్రభుత్వం వ్యతిరేకమైనా సరే, నాకు ముఖ్యమంత్రి వ్యతిరేకమైనా సరే నేను పేదల కోసమే పోరాడా, పేదల కోసం నిలిచా, పేదల కోసమే నా జీవితం, పేదల కోసమే నా జీవితం అంకితమని గగనం కట్టుకొని ఎన్నో అసెంబ్లీలో ఎంతో
రాసి పెట్టుకునే క్రమంలో ఒకటువంటి ఏదైనా క్లిష్టమైన కార్యక్రమాలు ఉంటే కైంటే కాకపోయి ఉండొచ్చు కాక, కానీ 100% అయితే 90% అయితే నేను నమ్ముతున్నా. ఒక 10% కోర్టులో పోవచ్చు. అయినంత మాత్రాన ఎక్కడ నిరుత్సాహపడకుండా మన జనరేషన్ అండగా ఉండి మనం కూడా మనం పరిష్కారం చేసుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భూపాలకి. సర్వేను కూడా కూడగొట్టిన మహానాయకుడు మన ఎమ్మెల్యే గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, గతంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం 1980 కంటే ముందు ప్రభుత్వం వారే పేద ప్రజలకు పంచిన భూమి అది అసైన్మెంట్ భూమి. అలాంటి భూమిని కలెక్టర్ గారు వచ్చి సర్వే చేసి, అయ్యా ఒక ఎకరానికి 300 గజాల భూమి ఇస్తాము, మీ భూమిని మాకు ఇడిచిపెట్టండి గవర్నమెంట్. కానీ వారు మహా మేధావులాగా వచ్చి గ్రామాన్ని బెదిరించిపోయారు. అలాంటి టైంలో మన యువ నాయకుడు దాదాపు 100 మందితోటి ధర్నా చేసి ఆ భూమిని నిలబెట్టిన ఘనత మన ఎమ్మెల్యే గారికి దక్కింది. దాదాపు ఆ గ్రామం అంతా కూడా ఎమ్మెల్యే గారిని ఒక దేవుళ్ళగా కొలుపుకోవాలి. ఇలాంటి పనులు భూభారతి ద్వారానే పరిష్కారం అవుతాయి. పోలీస్ అధికారులకు అందరికీ, నా ముందున్న రైతులకు, రైతు సోదరులు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ధరణి వల్ల ఎన్నో నష్టాలు జరిగినాయి. మా ఊళ్ళో 300 ఎకరాలు దేశముఖ్ వల్ల రైతు బంధు వల్ల రైతులకు వాళ్ళు ఏదైనా అమ్ముకుందామన్నా, పెళ్ళిళ్ళు చేసుకుందామన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అది తొందరలో చేస్తే వాళ్ళు కూడా కొద్దిగా అదవుతారు. ఇంకొకటి, ధరణితోటి పానీ లేకుండా పోయింది, కాస్తుకాలం అనే లేకుండా అయిపోయింది. రైతు కాస్తుకాలం లేదు, ఎవరికి పట్టా ఉంటుందో వాటికి అవుతుంది, మార్పిడి జరుగుతలేదు. ఇంకొకటి ఆరు కూడా లేదు, డైరెక్ట్ పట్టా అవుతుంది. దాని వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి. కాబట్టి భూభారతి వల్ల పానీ ఉంటే ఏమవుతా అంటే, కాస్తు చేస్తే రైతు తక్కువ ఉంటుంది, ఏమన్నా చేయగలుగుతాడు. ఒక్కసారి పట్ట మార్పిడి అయితే అది అయితలేదు. ఈ భూభారతి వల్ల ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ధరణిని క్యాన్సల్ చేసి భూభారతి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారు. మేము ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే, మా గ్రామంలో 300 ఎకరాలు ఉన్నది కాబట్టి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదొక్కటి మాకటి సమస్య పరిష్కరిస్తే నీవే దేవుళ్ళగా కొలుస్తారు. కాబట్టి అసెంబ్లీలో కూడా మాట్లాడిండ్రు. కనుక దయచేసి ఆ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, మా ఏఎంసీ వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్ గారికి, మండల్ ప్రెసిడెంట్ గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, రైతులకు, మీడియా మిత్రులందరికీ నమస్కరిస్తూ, ప్రభుత్వం ఉన్నది ప్రజల సంక్షేమం కోసమే. రైతు సంక్షేమమే ధ్యేయంగా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. తెలంగాణలో పలు రకాల భూ సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కార్యక్రమంలో రానున్న రోజుల్లో అనేక భూ సమస్యలకు భూభారతి వల్ల పరిష్కారం లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న భూభారతి చట్టం భూముల సమస్యలను సత్వర పరిష్కారానికి ఒక మంచి అవకాశం. ఏప్రిల్ 14 నుంచి ఈ చట్టాన్ని పైలట్ ప్రాజెక్టుగా మన ప్రభుత్వం అమలు పరిచింది. గత ప్రభుత్వంలో ధరణి చట్టం బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే పడింది, సామాన్య ప్రజలకు ఉపయోగపడలేదు. ధరణి వల్ల అన్నదమ్ముల మధ్య భూ మనస్పర్ధలు వచ్చాయి. అలాగే చిన్న చిన్న పొరపాట్లకు సైతం ఎందరో రైతన్నలు నష్టపోయారు. కానీ మా భూభారతి చట్టం రైతుల చుట్టం. ఎందుకంటే మన రేవంత్ అన్న ప్రభుత్వం అపర మేధావులతో మరియు రెవెన్యూ అధికారులతో చర్చించి రైతన్నలకు సులువుగా భూ సమస్యలు పరిష్కారం అందించే విధంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై అనిరుద్ అన్న అనేది ఒక సమస్యగా మారింది. భూభారతి అనేది మంచి వెలుగుల్లో మంచి అవకాశాలు అందరికీ కూడా రైతులకు మంచి సూచనలు, సలహాలు, వారి సమస్యలు కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను సార్. అందరూ అధికారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. భూభారతి గురించి చిన్న సమస్య అయినా కూడా అందరికీ తెలియజేస్తూ వారికి ఒక్క రైతు వచ్చినా కూడా ఏమైంది అనేది ఒక సపరేట్ ఒక కౌంటర్ పెట్టి ఆ కౌంటర్ ద్వారా అందరూ కూడా ప్రతి ఒక్కరూ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళకుండా ఒక కౌంటర్ పెట్టి ఆ కౌంటర్ను వినియోగించుకొని ఆ కౌంటర్ ద్వారానే వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఒక రైతు కూడా ఇబ్బందులు కలగకుండా ప్రతి రైతు
వారికి అవగాహన అంటే వారికి సూచనలు ఇచ్చుకుంటూ వారికి పరిష్కారాలు చేయాలని చెప్పి మనవి చేసుకుంటున్నాను. ఇంకోటి సార్, దేశ్ముఖ్ కులాలు, మా దేశ్ముఖ్ కులాల గురించి ఒక 10 సార్లు కలెక్టర్ గారి దగ్గరికి మరియు మేము జిల్లా లెవెల్లో 2-3 సార్లు మనము వినతి పత్రాలు ఇచ్చుకున్నాం సార్. ఈ మధ్యలో ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మేము ఆయన మీద ప్రతి భరోసా విధంగా మేము చెప్పుకుంటున్నాము. వారు ఇప్పుడు మా సార్ కూడా అందరికీ భరోసానిస్తూ ఆ రైతులనందరినీ దేశ్ముఖ్ పొలాలు క్లియర్ మనకు ఒక జీవో తీసుకొని వారికి ఇంకా ఎప్పుడు కూడా తరతరాలు కూడా ఆ భూమి ఎక్కడ లొసులుబాటు జరగకుండా చూడాలని చెప్పి ఆ జీవో ప్రత్యేకంగా జీవో తీసుకొస్తూ కలెక్టర్ గారులకు లేకుంటే వారికి చెప్పి క్లియర్ చేయాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను సార్. ఇది చిన్న ఉపన్యాసం. దీనిపైన అన్న ఒకసారి దృష్టి పెట్టి అన్న ఒక నిమిషం అన్న ధన్యవాదాలు కదా. వచ్చే సోమవారం నేను నాపేట కూర్చుంటాను. దాని తర్వాత ఒక సోమవారం వచ్చి రాజపూట కూర్చుంటాను. ఆ రోజు నేను డీటెయిల్స్ అంతా తీసుకొని అక్కడ పరిష్కారం అనేకుంటుంది. ఇంకోటి ఈ చెరువు గురించి కూడా ఆల్రెడీ నేను ఒక లెటర్ కలెక్టర్ గారికి పెట్టినాను. ఆల్రెడీ ఇన్వాల్వ్ గారు ఎంక్వైరీ చేస్తారు. దాని తర్వాత ఖచ్చితంగా యాక్షన్ చేస్తారు. దుష్టాలు సన్మానం చేసి గట్టిగా ప్లీజ్ చిన్నారిని ఆశిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చేస్తూ 96 మార్క్స్ 14 మార్కులకు 1000 మార్కులకు మంచి స్కోర్ చేసిన అమ్మాయి కూడా రాజపూర్ అమ్మాయి. ఓకే సార్, ధన్యవాదాలు. వేదికను అలంకరించిన అధికారులకి, ఆర్డీఓ గారికి, ప్రజాప్రతినిధులకి, పార్టీ నాయకులకి, రైతులందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ ధరణి చట్టం వల్ల ఇబ్బందులు పడ్డ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ భూభారతి చట్టం వల్ల చాలా రైతులు ఎదుర్కొనే సమస్యలు దేనికి కూడా పరిష్కారం లేకుండేది. చిన్న చిన్న సమస్యలకు కూడా ఆఫీసుల చుట్టూ తిరగటం, కోర్టుల చుట్టూ తిరగటం చాలా ఇబ్బందిగా ఉండేది. టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, వాళ్ళందరికీ కూడా వ్యధ కూడా కలిగేది, ఆవేదన కలిగేది. ఈ సమస్యలన్నింటినీ అర్థం చేసుకొని మన ప్రభుత్వం ఈ కొత్త భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు అట్లానే ఇతర మేధావులు అందరూ కలిసి కూడా ఈ చట్టాన్ని రూపొందించి ఇది రైతులకు అనుకూలమైనటువంటి చట్టంగా తీసుకురావడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మీరు ఇక ముందు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ ల్యాండ్ని సర్వే చేసుకోవచ్చు. తర్వాత ఈ కొనుగోలు డాక్యుమెంట్ని మన ఇష్టపూర్వకంగా రాసుకోవచ్చు. అందులో సిస్టంలో ఉన్న డాక్యుమెంట్ కాకుండా మనము ఇంతకుముందు కొనుగోలు అమ్మకాలకు సంబంధించి ఎట్లయితే డాక్యుమెంట్ చేసుకునేదో ఆ రకంగా డాక్యుమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అట్లానే మనకి ఇంటి స్థలాలకు కూడా సర్వే చేసి ఇంటి స్థలాలకు కూడా పట్టా బుక్కులు ఇవ్వటం జరుగుతుంది. వాటి మీద మనకి అప్పులు తీసుకోవటం కానీ, బ్యాంక్ లోన్లు, తర్వాత మనం ఏదైనా డిస్ప్యూట్ లేకుండా ఈ ఆస్తి హక్కుగా టైటిల్గా మనకి ఉపయోగపడుతుంది. అట్లానే ఈ చట్టంతో మీకు తహసీల్దార్ ఏదైనా తప్పు చేస్తే ఆర్డీఓ దగ్గర, ఆర్డీఓ తప్పు చేస్తే కలెక్టర్ దగ్గర, కలెక్టర్ గారి దగ్గర ఏదైనా మిస్టేక్ జరిగితే ట్రిబ్యునల్ దగ్గర పరిష్కరించుకోవడానికి ఈ చట్టంలో వెసులుబాటు ఉన్నది. అట్లానే ఇంతకుముందు మీరు ఇక్కడ వచ్చిన మన నాయకులు కూడా కొంతమంది ల్యాండ్ ఇష్యూస్ రేజ్ చేశారు.
మరీ ముఖ్యంగా ఈ ఖానాపూర్ విలేజ్లో ఈ భూములకు సంబంధించి మన గౌరవ ఎమ్మెల్యే గారు మన అసెంబ్లీలో దాన్ని రేజ్ చేయడం జరిగింది. ఆ విషయం మీద కలెక్టర్ గారు విచారణ చేసి గవర్నమెంట్కి మనకు డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఖానాపూర్లో యాక్చువల్గా అదంతా కూడా గవర్నమెంట్ ల్యాండే. అది పొరపాటున మళ్ళీ పట్టాగా ఒక వ్యక్తి పేరు మీద మళ్ళీ రికార్డ్ అయింది. అది తప్పుగా మేము అది అంత తప్పు జరిగిందని చెప్పి గవర్నమెంట్కి రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ రైతులకు అనుకూలమైనటువంటి ఆర్డర్స్ త్వరలో వస్తాయి. అది మన ఎమ్మెల్యే గారి కృషి వల్లనే జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తర్వాత ఈ ధరణి చట్టంలో ఈ పట్ట ఇబ్బందులన్నీ కూడా పరిష్కారం కావడానికి చట్టం వచ్చింది కాబట్టి ఈ చట్టం మీద అందరూ అవగాహన కలిగించుకొని సమస్యలు పరిష్కరించుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మండలం ఈరోజు ఇక్కడ విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ గారికి, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ గారికి, మార్కెట్ వైస్ చైర్మన్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇక్కడికి వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులకు, మా మండల అధ్యక్షులకు, మాజీ ఎంపీటీసీలకు, ప్రజా ప్రతినిధులకు, రాజాపూర్ మండల్ ప్రతి గ్రామం నుండి వచ్చిన రైతులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు భూభారతి అవగాహన సదస్సుకి ఇక్కడికి రావడం జరిగింది. మీకు ఎలక్షన్ ముందు కూడా నేను చెప్పడం జరిగింది, ధరణి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలన అయినారు, రోడ్డు మీద పడ్డారు. ఒక సర్వే నంబర్ ఉంటే బై నంబర్స్ వేసుకుంటూ భూమి తక్కువన్నా కానీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ లిటికేషన్స్ క్రియేట్ చేసినారు. అదే కాకుండా రోడ్డు మీద భూమి ఆల్రెడీ పోతే కూడా అవి కూడా రిజిస్ట్రేషన్ ధరణిలో చేసి భూమి ఉన్న వాళ్ళ దాంట్లోకి పోయి కబ్జాలు చేసుకుంటూ ఆ నాయకులకు, ఆ మాజీ నాయకులకు, బీఆర్ఎస్ నాయకులకి వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకుంటేనే ఆ ధరణిలో ప్రొహిబిషన్ నుంచి కూడా తీసేదానికి కూడా వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకోవాలి. ఈరోజు మేము చెప్పిన ప్రకారం ఎలక్షన్ ముందు మీ ఇంటికి వస్తాము, మీ గ్రామాలకు వస్తాము అని చెప్పి మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ పరిష్కారం మీ గ్రామాల్లోనే చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. జూన్ నెలలో రెవెన్యూ సదస్సు ఉంటుంది. ప్రతి గ్రామానికి అధికారులు గ్రామానికి వస్తారు, మీ సమస్యలు ఏదున్నా కానీ అక్కడ పరిష్కరిస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఎన్నో భూములు ఓఆర్సీలు లేకున్నా కానీ రిజిస్ట్రేషన్ చేశారు, అసైన్ భూములు రిజిస్ట్రేషన్ చేసినారు. ధరణి వచ్చిన తర్వాత భూదాన్ భూములు రిజిస్ట్రేషన్ చేసినారు. అన్నా తమ్ముళ్ళు ఉంటే, నాయన భూమి చెల్లెళ్ళు ఉంటే వాళ్ళ ముగ్గురికి రావాల్సింది పోయి ఒక్కని పేరు మీద చేసి తక్కిన ఇద్దరికి రోడ్డు పాలన చేసింది కూడా ఆ ధరణి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత 30 రోజుల లోపలనే మీకు అప్రూవల్ వస్తుంది, మీకు ఫైల్ అంతా ప్రాసెస్ అయిపోతుంది. ఎంఆర్ఓ గారు ఆ నెల రోజుల లోపలనే మీకు విరాసత్ ఉంటే గ్రామానికి నోటీస్ బోర్డు మేము పెట్టి ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమందికి ఆ భూమి దక్కాలలో పంచనామా చేసి దానికి ఆర్డర్స్ పాస్ చేస్తారు. ఇది 30 రోజుల లోపలనే ఇది కంప్లీట్ అవుతుంది అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. 30 రోజుల లోపల కంప్లీట్ కాకుంటే ఆటోమేటిక్గా భూభారతి అప్లికేషన్ నుంచి మీకు అమలు అవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా నేను ఇంతకుముందే బాలనగర్లో చెప్పినాను, సోమవారం ప్రజావాణి ఉంటుంది. చాలామంది నా ఇంటికి రోజు పొద్దున 100 మంది వస్తున్నారు, దాంట్లో 90 మంది ఈ భూములన్నిట్లో దొంగ రిజిస్ట్రేషన్స్ అయినాయి, ఈ భూములన్నీ మా అన్న అమ్మేసుకున్నాడు మాకు రాలేదు అని చాలామంది నా దగ్గరకు వచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ ప్రజావాణిలో వచ్చే వారం నుండి సోమవారం ఏదో ఒక మండలంలో నేను ఉంటాను ఎంఆర్ఓ ఆఫీస్లో. మీరు ఆ రోజు ఏది వచ్చినా కానీ అక్కడ అయ్యేది పరిష్కారం అక్కడే చేసుకుందాము. ఒకవేళ అక్కడ కాకుంటే ఆడియో కార్డు దగ్గర లేకుంటే కలెక్టర్ దగ్గర ఖచ్చితంగా అక్కడి నుంచి అప్లికేషన్స్ కూడా పెడతామని చెప్పి కూడా మీ దగ్గరికే నేను వస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పాపం నా ఇంటికి వచ్చి దూరంగా మీరు ప్రయాణం చేసి నా దగ్గరకు వచ్చి ఈ సమస్యలపైన మీరు తిరుగుతుంటే నాకే బాధేస్తుంది. అందుకని ఏ సమస్య ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుందో, ఏ సమస్య ఆర్డీఓ ఆఫీస్ ఉంటుందో, ఏ సమస్య జాయింట్ కలెక్టర్ దగ్గరనో లేకుంటే కలెక్టర్ దగ్గర ఉంటుందో ఆ సమస్యలు అక్కడనే మనం పరిష్కారం చేసుకుందామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ముందెట్లుండేది, ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే
ఈ నాయకులు కూర్చొని ఉండేది. మీ భూములు ప్రొహిబిషన్ పడితే సగం ధరకి ఇస్తారా, లేకుంటే మీ భూమి రాదు. కొన్ని సందర్భాలు ఉన్నాయి, కోర్టు కేసెస్ ఉన్నా కానీ కూడా రిజిస్ట్రేషన్ కోసం ప్రొహిబిటెడ్ నుంచి తీసేసి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ ప్రొహిబిటెడ్ పెట్టేది. చాలా మంది చెప్పులు అరిగేటట్టు పాపం పేదవాళ్ళు తిరిగి వాళ్ళ బాధతోని ఈరోజు వాళ్ళ బాధ నుంచి బయటపడాలని చెప్పేసి ఈ భూభారతి చట్టం తీసుకొచ్చినామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. జూన్ నెల నుండి కంప్లీట్గా అన్ని మండలాల్లో ఇది అమలు అవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కొంతమందికి మిస్సింగ్ నెంబర్స్ అంటారు, సర్వే నెంబర్ ఉంటుంది, మీకు పాత పాస్బుక్లు ఉంటాయి, దాని మీద పేరు ఎక్కదు, నాయన పేరు తప్పు పడుతుంది, ఆ పేరు మార్చుకోవాలంటే కూడా ఆ ధర్నీల ఆ ఆప్షన్ లేకుండా పోయింది రెక్టిఫికేషన్. ఇన్ని ఇబ్బందులు పడినా కానీ కూడా ఆ ప్రభుత్వం వాళ్ళు ఆ రోజు ఏనాడు కూడా రైతుల సమస్య తీర్చారని చెప్పి కూడా ఏనాడు కూడా వాళ్ళు ముందుకు రాలేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ధర్నీని పెట్టుకొని ఆ మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మనం ఇప్పుడు అంటే ఏమంటారు, మా ఆస్తులు చూపి అంటారు. అవును, మీరు చూడండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 2014 ముందు వాళ్ళు ఎట్లుండే, వాళ్ళు ఎమ్మెల్యేలు కాకముందు వాళ్ళు ఎట్లుండే, వాళ్ళు ఎమ్మెల్యేలు అయిన తర్వాత వాళ్ళు ఎట్లయినారో మీరు ఒక్కసారి ఒక్కొక్కరు ఎమ్మెల్యే గురించి వాళ్ళ జాతకాలు చూడండి, మీకు అర్థమవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఖానాపూర్లో ఎలక్షన్ అప్పుడు ఆ గ్రామానికి పోయినాను. ఆ రోజు వాళ్ళు చెప్పినారు, మీ తాత పేరు దేశ్ముఖ్ భూములని 315 ఎకరాలు పడి ఉన్నది అంటే ఆ రోజే చెప్పినాను, దున్నేవాందే భూమి, మీకు ఆ రోజు ఇంద్రమ్మ సీలింగ్ భూములు ఇచ్చినారు, మీకు భూములు వచ్చినాయి, పట్టా అయినాయి. కానీ ఈ 315 ఎకరాల భూమి ఇంకా దేశ్ముఖ్ అని మా పేరు మీద చూపిస్తుంది. అది మా భూమి కాదు, అది మీ భూమే, దున్నేవారిది మీదే భూమి, మీకే పట్టా జరగాలి, పట్టా చేయాలని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఆ రోజు రాత్రే అసెంబ్లీ నుంచి బయటికి రాగానే మన జిల్లా కలెక్టర్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇవేమైనా డీటెయిల్స్ ఉంటే నాకు ఇవ్వండి. నేను చెప్పిన, అమ్మాయి మా భూములు కావు, తప్పుగా దేశ్ముఖ్ అని రాస్తున్నారు, ప్రభుత్వం భూమి అంటున్నారు. కాదు, ఖానాపూర్ గ్రామానికి చెందిన భూములు. ఒకప్పుడు ఖానాపూర్ గ్రామము రంగారెడ్డిగూడ గ్రామం కిందికి ఉండే, ఎప్పుడైతే అది సపరేట్ గ్రామం అయిందో తప్పు పడ్డది, వాళ్ళ భూములు వాళ్ళకే చేయాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. నేను గ్రామంలో కూర్చొని నాకు 60% నాకేంటి, 40% మీకు ఇస్తాం, మా తాత భూమి అని చెప్పి కూడా నేను పట్టా చేసుకోగలుగుతాను. కొంతమంది చేస్తారు, కొంతమంది ఇలాంటివి చేసి కావాలని మోటార్ సైకిల్ ఇస్తాం అవి ఇస్తామంటారు. కొట్టేసిందేమో 1000 కోట్లు, ఇచ్చేదేమో 1,00,000 రూపాయలు. తొందరలోనే తిరుమలాపూరు, రాఘాపూరు, దొండ్లపల్లి, చొక్కంపేటలో పెద్ద బాంబు పడుతుంది, పెద్ద సునామీ ఉంటుంది. 1100 ఎకరాల భూమి సాదా బినామీల పైన వాళ్ళకి తెలియకుండానే ఆ భూములు కొట్టేస్తారు. అలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తారంట, అంటే ధర్నీలో మొత్తం భూములని కొట్టుకోవాలని చెప్పేసి. ఈరోజు నేను జడ్చర్ల నియోజకవర్గ ప్రజలకు అడుగుతున్నాను, నేను ఒకటే, ఇట్లా భూములు కొట్టే వాళ్ళకి వెనకాల తిరుగుతుంటే మీ పేదవాళ్ళ భూములే కొట్టేసిన వాళ్ళు రేపు మీ ఇండ్లు కూడా కొట్టారని నమ్మకం ఏందని చెప్పి నేను అడుగుతున్నాను. ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఎవరికి భయపడాల్సిన పని లేదు. పేదవాడికి అండగా నేను నిలబడతాను. మీకు రూపాయి ఖర్చు లేకుండా మీకు అన్ని పనులు మీకు ఎంఆర్ ఆఫీస్లో జరుగుతుంది. ఆ దళాలు మొత్తం నాశనం చేస్తున్నారు వ్యవస్థనంతా. ఈరోజు మన ఎంఆర్ఓ వాళ్ళందరూ చాలా బాగున్నారు, ప్రతి ఒక్కరు వచ్చినా కానీ పనులు జరుగుతున్నాయి. కానీ ధర్నీలా ఈ ఆప్షన్స్ లేక, అంటే పేర్లు తప్పు పడితే చేంజ్ చేయడం కానీ, మిస్సింగ్ నంబర్లు ఉంటే యాడ్ చేయడం కానీ, భూమి ఎక్కువ పడితే పాపము కొంతమందికి తక్కువైనా కానీ అవి ఇంక్రీజ్ చేయగానే వాళ్ళకు ఆప్షన్స్ లేకుండే. తొందరలోనే ఈ భూభారతి అప్లికేషన్ అమలైనాక ఇవన్నీ పరిష్కారం ఎంఆర్ ఆఫీస్లో లేకుంటే ఆర్టీఓ ఆఫీస్లో జరుగుతుందని చెప్పి కూడా మీకు మాటిస్తాం. పాపం వాళ్ళు కూడా ఏం చేయలేని పనిలో ఉండేవాళ్ళు ముందు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ సమస్యలు తీరుతాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. నేను కూడా ప్రజావాణిలో ప్రతి సోమవారం నాడు ఏదో ఒక మండలంలో పోయి నేను కూర్చుంటాను. ఆ రోజు ఆ మండలంలో ఉండే సమస్యలు ఏదున్నా కానీ మీరు రావచ్చు. మీ సమస్యలు ఉంటే అక్కడ ఎంఆర్ఓతో మాట్లాడి మీకేమైనా పరిష్కారం కావాలన్నా కానీ అక్కడనే జరుగుతుంది అని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాను. ఇదే కాకుండా పేదవాళ్ళ భూములు వాళ్ళ బుక్కులు ఎక్కకుండా పాత పాస్బుక్లు ఉన్నాయి, కొత్త పాస్బుక్లు రాలేదు, బాధపడుతున్నారు, మా భూమి పోయిందేమో అని భయపడుతున్నారు.
అలాంటి వాళ్ళు మీరు భయపడాల్సిన పని లేదు. కొంతమందికి అన్న భూమి రాపించుకున్నాడు, వాళ్ళ తమ్మునికి కానీ చెల్లెలు కానీ మహిళలకి వాళ్ళ కూతుళ్ళకి కూడా వాళ్ళకి అధికారం ఉన్నా కానీ కూడా వాళ్ళ పేర్లు ఎక్కలేదు. అలాంటి వాళ్ళకు కూడా అండగా నిలబడతాము. మీరు భూభారతి వచ్చిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి, మీరు అన్ని పరిష్కారం భూభారతిలో జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. ఇదే కాకుండా రిజిస్ట్రేషన్ అప్పుడు ఆ భూమిని సర్వే చేసి ఆ సర్వే మ్యాప్తో సహా రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ధర్నీలో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు డాక్యుమెంట్ ధర్నీ నుంచి వచ్చిందే మీరు సైన్ చేయాలి. దాన్ని మీరు ఏమన్నా రాసుకోవాలంటే కూడా రాసుకోలేని పరిస్థితి. ఇప్పుడు భూభారతి చట్టంలో మీరు దాని లింక్తో సహా మొత్తం డీటెయిల్స్ రాసుకొని అదే రిజిస్ట్రేషన్ కాపీగా మీరు దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. రాజాపూర్ మండలం నా సొంత మండలం. రాజాపూర్ మండలంలోనే ఇన్ని భూములు సాదా బినామీలనే భూములు పేదవాళ్ళ దగ్గర కొట్టేసినంటనే చాలా బాధాకరము. ఎవరైనా అనుకుంటుండేమో మేము ఇక్కడ ఉండి కూడా కాంగ్రెస్లో పెద్దోళ్ళని వాళ్ళని వీళ్ళని కలుసుకొని బయటపడతాం అనుకుంటున్నారేమో. అవన్నీ జరిగే ఇక్కడ జడ్చర్ల ఎమ్మెల్యేగా అనిరుద్ధ్ రెడ్డి ఉన్నాడు. ఎవరు వచ్చినా కానీ మిమ్మల్ని మాత్రం కాపాడలేరని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు భూ కబ్జాలు లేవు, దొంగ రిజిస్ట్రేషన్లు లేవు, గవర్నమెంట్ భూములు రిజిస్ట్రేషన్లు అయితే లేవు. మళ్ళీ ఇంత మార్పులు ఈ ప్రభుత్వంలో మన హయాంలో వచ్చిందంటే కేవలం మీరు నన్ను గెలిపించినందుకే ఇవన్నీ సాధ్యం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, ప్రతి గ్రామానికి రెవెన్యూ సర్వీస్ వచ్చినప్పుడు కూడా నేను కూడా కొన్ని గ్రామాలకి నేను కూడా అధికారులతో వస్తాను. ఇంతకుముందు ఒక గ్రామంలో ఒక ఆమె వచ్చి నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ భర్త అంట నేను వదిలేస్తా, 2 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆస్తి ఇవ్వడంట. భూభారతి చట్టంలో ఆస్తి కూడా ఎవరంటే వాళ్ళు కొట్టేసేటట్టు లేదు. విరాసత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి అందరికీ వాళ్ళ భాగస్వామ్యానికి ఎంత భూమి రావాలో అంత భూమి ఖచ్చితంగా వస్తుంది. మీరు ఎవరు కాలు పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు పొద్దున్నే చూస్తున్నాను మెసేజ్, ఎంఆర్ ఆఫీస్ లేదు రాజాపూర్లో, ఎవరో తాళం వేస్తామని వచ్చినారు. బాధపడ్డాను. ఆ పాత నాయకులకు చెప్తున్నాను, 1 నెల టైం ఇస్తున్నాను. మీరు అప్పుడు ఉన్నప్పుడు ఆ ఎంఆర్ ఆఫీస్కి భూమి ఇస్తారని చెప్పినారు. ఆ భూమి తొందరగా రిజిస్ట్రేషన్ చేపియండి. 1 నెల రోజుల్లో ఆ రిజిస్ట్రేషన్ చేపించకుంటే ఎంఆర్ ఆఫీసు, ఎంపీడీ ఆఫీసు నేను రంగారెడ్డిగూడెంలో భూమి ఇచ్చి అక్కడ కట్టిస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాను. మరి ఎందుకంటే ఇప్పటికీ 15 నెలలు అయింది ఎమ్మెల్యే చెప్తానే ఉన్నది, కానీ భూమి మాత్రం వస్తలేదు. రియల్ ఎస్టేట్ ప్లాటింగ్ అన్నీ చేసుకున్నారు, ఎంఆర్ ఆఫీస్ మాత్రం భూమి రిజిస్ట్రేషన్ చేయలేదు. అది తొందరగా చేపియండి. 1 నెల రోజులు టైం ఇస్తున్నాను ఆ బీఆర్ఎస్ నాయకులకి. 1 నెల రోజుల్లో ఆ భూమి ఎంఆర్ ఆఫీస్ కోసం రిజిస్ట్రేషన్ కాకుంటే మళ్ళీ ఇక్కడ రాజాపురంలో భూమి లేదు కాబట్టి ఎంఆర్ ఆఫీసు రంగారెడ్డిగూడెంలో కట్టాల్సి వస్తుంది. అందుకే రాజాపూర్ గ్రామస్తులకు అందరికీ చెప్తున్నాను, మీ ఆ పాత నాయకులు ఇట్లాంటి దొంగ మాటలు చెప్పి భూమి ఎంఆర్ ఆఫీస్కి ఇవ్వలేదు, అది తొందరగా ఇవ్వండి, లేకుంటే ఎంఆర్ ఆఫీసు కట్టాల్సి వస్తుంది. ఈరోజు రెంట్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళ ఇంట్లో వచ్చి తాళం వేస్తుంటే నాకే బాధ అనిపించింది. ఇలాంటి పరిస్థితి మనకి రావద్దు. రాజాపూర్ కూడా మా గ్రామమే, రంగారెడ్డిగూడెం కూడా మా గ్రామమే. మా చిన్నాయనకు వచ్చింది రాజాపూర్, అయినా కానీ రాజాపూర్ వేరే కాదు, నా సొంత గ్రామమే. కానీ పరిస్థితులు అలా ఉన్నాయి. భూమి లేదు కాబట్టి ఎంఆర్ ఆఫీసు నేను రంగారెడ్డిగూడెం కట్టాల్సి వస్తుంది. లేకుంటే మీరు ఇచ్చిన మాట ప్రకారము ఎంఆర్ ఆఫీస్కి, ఎంపీడీ ఆఫీస్కి ఏదైతే భూమి మీరు రిజిస్ట్రేషన్ చేపిస్తామన్నారో అది 1 నెల రోజుల్లో చేపియాలని చెప్పి కూడా మీరు తెలియజేస్తున్నాను. లేకుంటే ఖచ్చితంగా ఎంఆర్ ఆఫీస్ కట్టేయాల్సి వస్తుంది. లేకుంటే ఇట్లా బాడుగు రెంటల్ ఇండ్లలో ఉండి ఇట్లా కిరాయిలు లేకుంటే మరీ అధ్వానంగా మనకు మా చెడ్డ పేరు వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంతకుముందు యాదే చెప్పినట్టు నందిగాం గ్రామం కూడా మా గ్రామం ఉండే. మా నాయనమ్మ అక్కడ దళితులకు 80 ఎకరాల భూమి ఇచ్చింది. ఆ భూమి ఆ రోజు వాళ్ళు తీసుకొని ప్లాటింగ్ చేయాలని చూస్తే ఆ రోజు రాజాపూర్ బాలనగర్ మండల్ మన జడ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి వచ్చి ఆ రోజు అక్కడ దీక్ష చేయడం జరిగింది. ఆ రోజు ఆపేస్తాం. ఈరోజు మాటిస్తున్నా, నందిగాం గ్రామంలో ఉన్న దళితుల మీ భూమి ఎవ్వరు ముట్టుకోరు, నేనున్నంత కాలము మీ భూమిని ఎవరు ముట్టుకోరు, మీరు సాగు చేసుకోండి, అది మీ భూమి అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఖానాపూరు 315 ఎకరాలు ప్రొహిబిషన్లో పెట్టినారు దేశ్ముఖ్ భూములు అని చెప్పి.
అవి మీకు న్యాయం జరుగుతుంది, మీకు పట్టా జరుగుతుంది. ఆల్రెడీ కలెక్టర్ గారు దానిపైన నివేదిక గవర్నమెంట్ పంపించిండ్రు. మీకు అనుకూలంగా ఖచ్చితంగా అది పాజిటివ్గా అక్కడ కూడా అప్రూవ్ అవుతుంది. ఆ ప్రొహిబిషన్ తీసేస్తారు. పాత గవర్నమెంట్ లాగా ప్రొహిబిషన్ తీసేసి కొనుక్కొని మళ్ళీ ప్రొహిబిటెడ్ పెట్టే నాయకుడిని నేను కాదు. మాటిచ్చినను ఆ భూములు మీకే చెందుతాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ధన్యవాదాలు. మీరు డిప్యూటీ తహసీల్దార్ ఇప్పుడు తెలియదు కదా నాకు, అందుకే మీకు పరిచయం చేస్తాను. సూపరింటెండెంట్ డిటి సూపరింటెండెంట్ నీ మీద కంప్లైంట్స్ వస్తున్నాయి చెప్తున్నా నేను. మాకు రావద్దు కంప్లైంట్స్. నా దగ్గర రాకు, నా కంప్లైంట్ రాకుండా చూసుకో. రేపు వెహికల్స్ పెట్టించిన అట్లా పెద్ద మండలి కదా.